రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ని నమ్మి బీసీలు ఓట్లేసారు. నమ్మి ఓట్లేసిన బీసీలకి న్యాయం జరిగిందా? వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా అన్న? అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టుందంటే పేరు గొప్ప ఊరు దిబ్బాన చందంగా ఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రెసిడెంట్ 17 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి. 17 నెలల వరకు కూడా బీసీలకు కేవలం నీటి మీద రాతారన్న చందంగానే ఉంది తప్పితే ఆయన బీసీలకు ఒరగబట్టింది లేదు, ఏం లేదు. నీకు ఏం లేదు. 2-3 ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. అధికారంలోకి రాకముందుకు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో అందరికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వాలి. అప్పుడు అందరు పోయినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు మాకు ఏమైందంటే మీరు బీసీలకు మీ దగ్గర డబ్బులు ఉండవు, మేము గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్లు అప్పుడే బీసీలకు గొంతుకొచ్చేసిండు, కథం పట్టించిండు. మా కేవలం 19 టికెట్లు ఇచ్చిండు బీసీలకి. అవి ఎక్కడిచ్చిండు? ఒక 7-8 టికెట్లు ఓడిపోయే ఓల్డ్ సిటీలు ఇచ్చిండు. అవి మొత్తం ఎంఐఎం సంబంధించిన కాన్స్టిట్యున్సీలు. ఓల్డ్ సిటీలో 7-8 టికెట్లు ఇచ్చి బీసీలకు గొప్పగా 19 ఇచ్చినామని చెప్పిండు. సరేలే నీకు ఎందుకని మా బీసీ సంఘాలు పోయి మేము అడిగితే మాకు బీసీలకు లేదు, అధికారంలోకి రేపు మనం వస్తున్నాం, వచ్చిన తర్వాత మీ బీసీలకు ఏం చేయాలని అవి చేస్తా, మీ బీసీలు అంటేనే నేనంటేనే బీసీ మీరు చూడండి అన్నారు. మనం ఏదో గొప్పగా తిరిగినాం, రాష్ట్రం మొత్తం తిరిగినాం, బీసీ సంఘాలుగా గెలిపించుకుందాం, దొరని ఒడదెంగి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్పి మనం రేవంత్ రెడ్డిని గెలిపించుకుంటే ఏం చేసిండు అంటే ఈడ ఒకటి ముచ్చట ఏం లేదు. ఎగ్జాంపుల్ సీఎంఓలో ఒక్క బీసీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారి లేడు. బీసీల సమస్యలు ఎట్లా తెలుస్తాయి? బీసీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఏంది? సీఎం సలహాదారుని దగ్గర నుంచి సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ వరకు మొత్తం రెడ్లే. ఎవరైనా వీళ్ళు చూద్దాం. సీఎం సలహాదారులుగా వేం నరేంద్ర రెడ్డి ఉంటాడు, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ గా చక్రవర్తి రెడ్డి ఉంటాడు, సీఎం ఓఎస్డీగా అజిత్ రెడ్డి ఉంటాడు, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా చిన్నారెడ్డి ఉంటాడు, అడ్వకేట్ జనరల్ గా ఇక్కడ చూడండి మళ్ళీ తెలివిగా ఏమన్నా న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనని మళ్ళీ అక్కడ కూడా రెడ్డినే పెట్టుకోండు. అడ్వకేట్ జనరల్గా సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి. నువ్వు ఎక్కడుంది సామాజిక న్యాయం మనం అనుకుంటానికి? ఈ ప్రజలేమో బీసీలేమో పిచ్చోలేమో కాదు, అన్ని గమనిస్తూనే ఉన్నారు. సామాజిక న్యాయం అనేది చెప్తున్నావు తప్పితే ఆ సామాజిక న్యాయాన్ని ఎక్కడ కూడా మీరు అవలంబించట్లేదు. ఇంకొకటి, వారం రోజుల క్రితం నియమించినటువంటి ఆర్టీఐ కమిషనర్ మరియు సభ్యులలో ఒక్క బీసీని పెట్టినావా? ఒక్క బీసీని పెట్టలే. 5 సభ్యులకి నాన్ బీసీని పెట్టినావు. చైర్మన్ గా సీఎంఓలు ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి తీసుకొచ్చి ఆర్టీఐ ప్రధాన కమిషనర్ నియమించినావు. అందులో సభ్యులు ఎవరు? 2 రెడ్లని, ఒక కమ్మని, ఒక ముస్లింని, ఒక ఎస్సీని నియమించినావు. అంటే ఆర్టీఐ కమిషనర్ సభ్యులుగా కూడా బీసీలు పనికిరారా అని రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే వెలమదొరల పార్టీ, వెలమదొరల రాజ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రెడ్ల రాజ్యం, రెడ్ల పార్టీ. బీసీ ముఖ్యమంత్రి అయితేనే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం అవుతుంది. బీసీ ముఖ్యమంత్రి అయిన రోజే ఈరోజు 80%, 90% ఉన్నట్టు బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది.